ఆదావ్ కథనానికి స్పందన. అక్రమ ఇటుక బట్టీకి పంచాయతీ కార్యదర్శి నోటీసులు. అక్రమ ఇటుక బట్టీకి. ఇక కుకునూర్పల్లి మండలం మంగోలు గ్రామంలో వ్యవసాయ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఇటుక బట్టీపై వెలువరిన ఆదావ్ హైదరాబాద్ కథనానికి స్థానిక అధికారులు స్పందించారు. సర్వే నెంబర్లు 58, 59లో సుమారు 9 ఎకరాల వ్యవసాయ భూమిలో అనుమతులు లేకుండా ఇటుక బట్టి నిర్వహిస్తున్నట్లు వచ్చిన వార్త నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఇక నోటీసులలో భూమి వినియోగ మార్పు, పర్యావరణ అనుమతులు, ఇతర సంబంధిత పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. 3 రోజుల్లోపు అవసరమైన డాక్యుమెంట్లు అందజేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం, అలాగే బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు విద్యకు దూరం అవుతున్నారనే అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇక నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బట్టీని మూసివేయడమే కాకుండా తదుపరి చర్యలు చేపడతామని చెప్పి హెచ్చరించడం జరిగింది. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి దాదాపుగా ఒక 58, 59 సర్వేలో కూడా ఒక 9 ఎకరాల వరకు కూడా వీళ్ళేందంటే పర్మిషన్స్ లేకుండా వితౌట్ పర్మిషన్స్ వ్యవసాయ భూమిని వీళ్ళు వేరే వాటికి వాణిజ్య వాటికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారనమాట. సో దానికి వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. మన ఆదాబ్ హైదరాబాదు ఒక స్పెషల్ స్టోరీ రాయడం జరిగింది, దానిపైన స్పెషల్ ఆర్టికల్ రాయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కూడా సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఒకవేళ దానికి సంబంధించినటువంటి సరైన పత్రాలు కనుక వీళ్ళు అందజేయకపోతే, అంటే ఆ భూమి వ్యవసాయ భూమిగా ఉందా లేకుంటే ఇంకా వేరేలా ఉందా, వీళ్ళు ఇటుక బట్టీకి అక్కడ ఇటుక బట్టీ చేయడానికి, ఇటుకలు తయారు చేయడానికి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా, ఏమేమి తీసుకున్నారని చెప్పి అన్ని పత్రాలు కూడా వీళ్ళకు 3 రోజుల్లోపు సబ్మిట్ చేయాలని చెప్పారు. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే తదుపరి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. సో అంటే ఎంత వీళ్ళు ఇప్పుడు ఒకవేళ ల్యాండ్ని 9 ఎకరాల ల్యాండ్, అంటే ఏదైతే 58, 59 సర్వే నెంబర్లు ఉన్నో 9 ఎకరాల భూమిని కనుక ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయాలంటే, వ్యవసాయ భూమి నుండి మార్చాలంటే కనుక కొద్ది మొత్తంలో అమౌంట్తో కూడుకున్నటువంటి పని. అట్లనే ఇటుక బట్టీలు వీళ్ళు ఇటుకలు తయారు చేయడానికి పర్మిషన్ తీసుకోవాలంటే కూడా ఎంతో కొంత అమౌంట్ అవుతుంది. సో ఇట్లా అంటే ప్రభుత్వానికి చెందాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్రమంగా ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారనమాట. సో దీనిపైన మనం ఆల్రెడీ ఒక స్టోరీ రాయడం జరిగింది, పాఠశాల బాట మర్చిన చిన్నారులు అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కార్మికులు అక్కడికి ఇటుకలు చేయడానికి వస్తారో, ఇటుక బట్టీల దగ్గరికి వస్తారో, సో వాళ్ళు మీరు నాకు తెలిసిన దగ్గరికి చాలా ప్లేసెస్లో చూసుంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు అక్కడ. ఒక 8 ఇయర్స్ వాళ్ళు, 10 ఇయర్స్ వాళ్ళు, 6 ఇయర్స్ పిల్లలు, ఈ చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత పని చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఇటుకలు తయారు చేస్తూ ఉంటే బట్టి దగ్గర వీళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మొత్తం అంటే వీళ్ళు ఏమైతే అంటే వలస కార్మికులు ఉంటారు కొంతమంది ఇటుక బట్టీలలో చేసేవాళ్ళు. నాకు తెలిసినంతవరకు అయితే ఒక 60% వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఒక విలేజ్ నుండి ఇంకొక విలేజ్కి వెళ్ళి అక్కడ ఇటుక బట్టి ఇటుకలు తయారు చేసి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. సో అట్లా ఏంటంటే ఈ పిల్లలకి స్కూల్కి పంపించడం ఆపేసి వాళ్ళతో పాటు తీసుకెళ్తారనమాట. సో అక్కడ ఇటుక బట్టి దగ్గరనే సైన్ ఒక చిన్న గుడిసె లాంటిది తీసుకొని అక్కడనే వీళ్ళు ఉంటా ఉంటారు. సో దానిపైన కూడా మనం మెయిన్గా ఫోకస్ చేస్తూ పాఠశాల బాట మర్చిన చిన్నారులు అని చెప్పి రాసినాం. అట్లనే వ్యవసాయ భూమిలో అక్రమ ఇటుక బట్టి దందా, భయంతో పరుగులు తీసిన కూలీల పిల్లలు. సో అక్కడికి మనం వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు పరుగులు తీశారు. సో ఇట్లాంటిది మనం రీసెంట్గా మన ఆదాబ్ హైదరాబాద్లో ఒక కథనం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి రియాక్ట్ అయ్యి వాళ్లకు ఆ బట్టి యాజమాన్యం ఏదైతే ఉందో, ఆ వ్యవసాయ భూమి యాజమాన్యం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. నోటీసులో కూడా ఏం మెన్షన్ చేశారు, చాలా స్పష్టంగా 3 రోజులు, కేవలం 3 రోజులు మాత్రమే వాళ్ళకి టైం ఉంది. ఆ 3 రోజుల్లో కూడా మీరు పత్రాలు మీ దగ్గర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పేపర్స్ అన్నీ కూడా కార్యదర్శికి సబ్మిట్ చేయాలి. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది.